జింకానా క్లబ్ అనేది ఢిల్లీలో ఉన్నటువంటి దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి నోటీస్ ఇచ్చింది. దాంట్లో న్యాయమూర్తుల దగ్గర నుంచి ఐఏఎస్లు, ఐపీఎస్ల దాకా బోల్డ్ అంతమంది ఉంటారు. రేపు ఏ సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇందులో సభ్యత్వ రుసుమే 30 లక్షల రూపాయలు. హయ్యెస్ట్ రిచ్ పర్సన్స్ ఉంటారు. ఇవాళ 30 లక్షలు కట్టినా 37 సంవత్సరాల తర్వాత కానీ మెంబర్షిప్ రాదు. అంత దారుణంగా ఉంది. కానీ ఇంత చేస్తే ఆ జింకానా వాడు కట్టే అద్దె 1000 రూపాయలు గవర్నమెంట్‌కి. పన్ను ఇప్పటిదాకా అది కూడా కట్టకుండా 2,93,00,000 రూపాయలు ట్యాక్స్ బకాయి ఉన్నాడు. అంటే ముందుగా మనం 30 లక్షలు చెల్లిస్తే 37 ఏళ్ల తర్వాత మనకొచ్చే సభ్యత్వానికి వాడు మాత్రం భారతదేశానికి ఇచ్చేది 1000 రూపాయలు సంవత్సరానికి. ఢిల్లీ నడిబొడ్డునున్న 28 ఎకరాలకి 113 సంవత్సరాల హక్కు. ఎవరిచ్చారు? అది బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళ టైంలో వాళ్ళు పండగ చేసుకునేవాళ్ళు అనమాట. వాళ్ళ కుటుంబాలతో సహా ఎంజాయ్ చేయడానికి, భారత ప్రజల సొమ్ముతో ఎంజాయ్ చేయడానికి పెట్టుకున్నటువంటి వ్యవస్థ. అక్కడ వాస్తవంగా వీటిని లుట్నీస్ ఢిల్లీ ప్రివిలేజ్ కల్చర్ అంటారనమాట. రాహుల్ గాంధీకి 2006లో సభ్యత్వం ఇచ్చారు. ఎమినెంట్ పర్సన్ కోటాలు, ఈ కోటాలు ఇవ్వలేదు. అది స్పెషల్. అంటే ఆ రోజున వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ భూమికి సంబంధించిన ప్రాబ్లం రాకుండా. ఇప్పుడు కావాలంటే నరేంద్ర మోడీకి కూడా సభ్యత్వం ఇచ్చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇందులో చెప్తున్నటువంటిది ఏంటి? జాతీయ భద్రతకు ప్రాధాన్యం, రక్షణ అవసరాలకు భూమి వినియోగం కావాలి, సున్నిత ప్రాంతాల అనవసర ప్రైవేట్ యాక్సెస్ తగ్గించాలి, పబ్లిక్ ల్యాండ్ని తిరిగి ప్రజా ప్రయోజనాలకు